కూటమి పరిపాలన బాగుందండి. ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి నుంచి అన్ని సమస్యలన్నీ బాగా జరుగుతుంది. మనము 6 పథకాలు కూడా అమలు చేయాలని నిన్న అసెంబ్లీలో కూడా ప్రపోజల్ పెట్టారు. బ్రహ్మాండం ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు వచ్చినా కూడా ఇంకా బుద్ధి రాలేదు. అసెంబ్లీలో వాళ్ళ 11 మంది మాట్లాడడానికి కూడా ఇంతవరకు చేత కాలే. ఇంకా మాట్లాడి 2 నిమిషాల్లో అల్లరి చేసి పెట్టుకొచ్చారు. ఎందుకు వాళ్ళకు గెలిపించింది? వాళ్ళ కాన్స్టిట్యూషన్స్ సమస్యలు చెప్పడానికనే కదా. వాళ్ళ కాన్స్టిట్యూషన్ సమస్యలు చెప్పకుండా ఊకే ఏం మాట్లాడకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలా, ప్రతిపక్ష హోదా కావాలంటే ఎట్లా అండి? అంటే ప్రతిపక్ష హోదా లేకుండా అసెంబ్లీ ఎలా నడుస్తుంది అంటారు? ప్రతిపక్ష హోదా లేదంటే అప్పుడు గత ప్రభుత్వంలో ఆయన్నే చంద్రబాబు నాయుడు అన్నాడు 23 మంది మీరు ఉన్నారు, ఒక 5 మందిని నేను గుంజుకుంటే మీరు ప్రతిపక్ష హోదానే లేదు అన్నాడు. అప్పుడు ఆయన ఇచ్చేవాడా? ఇప్పుడు రాజ్యాంగంలో లేదు ప్రతిపక్ష ఉంది. అప్పుడు నువ్వు వచ్చి మాట్లాడడానికి లేదా? నీకు మాట్లాడచ్చు కదా. ప్రతిపక్ష హోదానే కావాలన్నా నువ్వు అనుకుంటే మాట్లాడచ్చు కదా. నీకు ఎందుకు గెలిపించింది? ఇప్పుడు ప్రజలు మీ కాన్స్టిట్యూషన్ వాళ్ళు ఎందుకు గెలిపించారు? మా సమస్యలు చెప్పాలనే కదా నువ్వు సీఎంగా చేసావు. అంటే హోదా లేకుంటే టైం కూడా సేమ్ టైం ఇయ్యారు కదా. ఇప్పుడు ఇచ్చారో ఇయ్యారో 10 నిమిషాలు అటు ఇటు కానీ నువ్వు మాట్లాడాలా? అసలు మాట్లాడకుండా నువ్వు ఉంటే ఎట్లా అండి? దానికి పద్ధతి ఏమన్నా తప్పు కదా. సీఎంగా చేసినాడు ఈయన, చేసిన పరిపాలన ఇప్పుడు డిఫరెన్స్ కనబడుతుంది కదా. మళ్ళీ అది విషయం. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది ఈ పరిపాలన. చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా 6 పథకాలు కూడా అమలు చేస్తామంటున్నారు. అంటే అన్ని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు, అంతా దొంగ మాటలు లేదు. మాయమాటలు ఎవరు చెప్పినారో జనాలకు తెలుసు, పబ్లిక్ తెలుసు. ఎవరు మళ్ళీ అన్ని సీట్లు అప్పుడు 51 వస్తేనే ఆయన విరవిరిగా, ఈయన 61 వచ్చినప్పుడు ఇప్పుడు కూటమిలో ఎట్లా తెలుసుకోవాలో ఆయన తెలుసుకోవాలో చెప్పకూడదు. అసలు జగన్ ఓడిపోవడానికి ప్రధాన కారణం అంటే ఏం చెప్తారు సార్? ఆయన చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడమే ఆయన పెద్ద తప్పు. అంతేనా? ఆయన అప్పటి నుంచి ఆయన సానుభూతి పోగొట్టుకున్నాడు. కథనం స్టార్ట్ అయింది. ఆయన ఎప్పుడైతే అరెస్ట్ చేసినారో ఆయన సానుభూతి పెరిగింది చంద్రబాబు నాయుడు గారు. అధికారం వస్తే గుడ్డలు తీసి కొడతా అంటున్నారు జగన్. అది అనొచ్చండి. పోలీసు వాళ్ళు ఎంప్లాయీస్. నువ్వు వచ్చినప్పుడు పరిపాలన, నువ్వు అధికారంలో నీ మాట వినాల్సిందే, వాళ్ళ అధికారంలో వాళ్ళ మాట వినాల్సిందే. ఇప్పుడు ఇద్దరికి వాళ్ళు బెడ్ అయిపోయి వాళ్ళు ఎవరి మాట వినాలా? నువ్వు వస్తే భయపడిస్తావు, వాళ్ళు వస్తే భయపడిస్తావు. అదే వాళ్ళ డ్యూటీ. ఉద్యోగస్తులకి భయపడాల్సింది. ఆ మాట అనాలా? ఆ మాట అనొచ్చా? తప్పు కదా. బట్టలు కూడా కొడతామంటే ఏంటది? అసలు షర్మిల జగన్ విడిపోవడానికి ప్రధాన కారణం అంటే ఏమనుకుంటున్నారు? వాళ్ళకి అరుణాచల్ ఆస్తి గురించి వాళ్ళ అమ్మ వాళ్ళ విషయం నుంచి చాలా తెలుసు, అందరికి తెలుసు. వాళ్ళు చిన్న గొడ్డలి పోటు పొడిచినారంట సార్. మీరు రాయలసీమలో కదా, మీకు తెలిసి ఉంటుంది. ఖచ్చితంగా చేసింది ఆయన్నే, తెచ్చింది ఆయన స్కెచ్చే. ఆయన స్కెచ్ లేని వాళ్ళ ఇంట్లోకి ఎవరు దూరరు కూడా. అసలు లేదు. ఆయన ఇప్పుడు ఇంట్లోని ఏమంటారు, ఇంట్లోని భోజనం వల్లనే అది జరిగింది, లేకుంటే మిగతా వాళ్ళది ఏం లేదు. వాళ్ళ చెల్లెలే చెప్తుంది కదా, షర్మిలే చెప్తుంది కదా. షర్మిలకే మోసం చేసిన ఆస్తి విషయంలో ఇంకా మందికి చేయకుండా ఉంటారా? అది విషయం. ఒక షర్మిల పోతే నాకు వేల మంది లక్షల మంది చెల్లెళ్ళు ఉంటారు అంతా డూపది. సొంత చెల్లెల్ని చూసుకున్నారు, బయట చెల్లెల్ని చూస్తారా? అంత డూపు. ఆయన గెలిచినప్పుడు వీళ్ళు కూడా అప్పుడు అన్నారు ఈవీఎంలు మార్చారు. ఎట్లా మార్చుతారండి ఈవీఎంలు? అప్పుడు మోడీ మార్చినారని చెప్పి మోడీ అయితే రాష్ట్రంలో. ఇప్పుడు ఢిల్లీలో మళ్ళీ బీజేపీ వచ్చింది, మళ్ళీ వాళ్ళు మార్చినారా? బీజేపీ వాళ్ళు మార్చినారా? అసలు మోడీ గారి పాలన ఎలా అనిపిస్తుంది సార్? బ్రహ్మాండం ఉంది. కూటమి పరిపాలన సెంట్రల్ లో మోడీ గారు కూడా బాగుందండి. కాంగ్రెస్ ఉండి మేము ఇందిరమ్మ రాజ్యం, స్వర్ణం రాజ్యం అన్నారు. లేదండి, అయోధ్య రాముడి విషయంలో కూడా చాలా ద్రోహం చేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఏం లేదు, మనకు మోడీ గారు బాగా చేశారు. కావాలంటారా మళ్ళీ మోడీ గారు? కంపల్సరీ ఆయనే ఉండాలి.
బాగా చేస్తున్నారు. మందిరం నిలబెట్టి కట్టినాడు ఆయన. ఎవరు చేతగాలే, కాంగ్రెస్ చేతగాలే, రాజీవ్ గాంధీ చేతగాలే, ఎవరు చేతగాలే, భయపడి ఉచ్చలు పోసినారు వాళ్ళకంతా. కానీ మోడీ పెద్ద మనిషి నిలబెట్టి చేపించామన్న రామ మందిరం. అంటే పక్క దేశాలకు పోయినప్పుడు ఆయన దేవుడిగా భావిస్తున్నారు సార్ చాలా మంది. ఎలా అనిపిస్తుంది మన దేశ ప్రధాని పక్క దేశం వాళ్ళు కూడా దేవుళ్ళ పొగుడుతుంటే? చాలా బాగుంది, బ్రహ్మాండంగా చాలా బాగా చేస్తున్నాడు ఆయన. మోడీ సూపర్, చాలా బాగా చేస్తాడు. మళ్ళీ మోడీ గారు మళ్ళీ గెలుస్తారు. అరే గెలిచాలా ఉంటే దేశం బాగుపడుతుంది. గెలిపిస్తాము ఆయనకి. కానీ ఉండాల్సింది ఆయన మొగోడు. ఆయన లెక్క మొగోడు లేడు, ఎవరు లేరు. కాంగ్రెస్ లేడు, టీడీపీ లేడు, జాతీయులు లేడు. ఆయన ఒక్కడే. ఆయన ఏంటంటే అందరు భయపడతారు, గరగర అంటారు.